వెల్కమ్ టు పీడీటీవీ. ఒకవైపు దేశాన్ని మరోవైపు ప్రపంచ దేశాలను కూడా కుదిపేస్తున్న అంశం. ప్రముఖ వ్యాపారవేత్త ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ వర్సెస్ ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ లంచాల వ్యవహారం. సుమారుగా 1750 కోట్ల వరకు జగన్కు లంచాలు ఇచ్చారనేది అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేర్కొంది. అమెరికాలోనూ కొందరికి అదానీ లంచాలు ఇచ్చారన్న అభియోగాలతో కొన్నాళ్ళ కిందటే రంగంలో దిగిన ఏఎఫ్బిఐ మొత్తంగా ఆయన వ్యవహారాలను కూపీలాగింది. ఈ క్రమంలోనే ఏపీలో వైసీపీ హయాంలో లంచాల వ్యవహారాన్ని వెలుగు చూసినట్లు తెలిసింది. గౌతమ్ అదానీ వంటి పారిశ్రామికవేత్తలు లంచాలు ఇచ్చారన్నది ఆశ్చర్యం. ఆయన అంత పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చారనేదే ఆసక్తికరంగా మారింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏపీలో సౌర విద్యుత్తులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయితే దీనికి అదానీ సంస్థ నుంచి విద్యుత్ వస్తుంది. సేకీతో ఒప్పందం చేసుకుంటే అది అదానికి మేలు చేస్తుంది. దీంతో పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్తో సహా బీజేపీ యువతర పార్టీలు పాలన కొనసాగిస్తున్న పార్టీలు ఈ ఒప్పందానికి దూరమయ్యాయి. కానీ ఏపీ సహా బీజేపీని ప్రత్యక్షంగా పరోక్షంగా సమర్థించే రాష్ట్రాల ఒప్పందం చేసుకున్నాయి. దాని తర్వాత అదానికి మేలు చేయాలన్నది ఈ ఒప్పందం సారాంశం. తనకు మేలు చేసేందుకు సేకీతో ఒప్పందం కుదిరించుకునేలా ప్రభుత్వాలను ఒప్పించారు. ఈ క్రమంలోనే ఏపీలోని జగన్ ప్రభుత్వంలో రాత్రికి రాత్రి ఒప్పందం చేయించుకున్నారు. అంతేకాదు దీనికి పోటీ లేకుండా ఎలాంటి టెండర్లు పిలవకుండానే ఒప్పందం చేసుకోవడం గమనార్థకం. దీని వెనక ధనం చేతులు మారిందనడానికి బలం చేకూరింది.